ఒకప్పుడు ఒక దూరమైన అరణ్యంలో ఒక భయంకరమైన రాక్షసి ఉండేది. ఆమె పేరు కాళిముఖి. ఆమెకు మనుషులను తినడం అంటే చాలా ఇష్టం. గ్రామస్థులు అందరూ ఆమె పేరు వినగానే భయంతో వణికిపోయేవారు. ఆ అడవికి దగ్గరలో ఒక చిన్న గ్రామముండేది. ప్రతి రాత్రి ఎవరో ఒకరు కనిపించకుండా పోతుండేవారు. అందరూ అది కాళిముఖి పని అని తెలుసుకున్నారు కాని ఎవరూ ఎదుర్కోలేకపోయారు. ఒక రోజు ఆ గ్రామంలో ఉన్న ధైర్యవంతుడు అయిన యువకుడు అర్జున్ ఇలా అనుకున్నాడు. ఇలా భయపడి ఉండడం సరైంది కాదు. ఆ రాక్షసిని ఎదుర్కోవాలి. అతను ఒక దీపం, ఒక ఖడ్గం తీసుకుని రాత్రి అడవిలోకి వెళ్లాడు. కొంతసేపటికి ఒక పెద్ద గుహ కనిపించింది. లోపలికి వెళ్లగానే కాళిముఖి పెద్దగా నవ్వింది. హాహా, ఇంకో మనిషి నా భోజనం కోసం వచ్చాడా అని అంది. అర్జున్ భయపడకుండా ఇలా అన్నాడు. నీ భయంతో మనుషులు ఇంతకాలం బాధపడుతున్నారు. ఇక నీ దుష్టకార్యాలు ఆగాలి. రాక్షసి అతనిపై దాడి చేసింది. కాని అర్జున్ తెలివిగా ఆమెను గుహలో ఉన్న పెద్ద రాళ్ల మధ్య చిక్కించేశాడు. చివరికి ఆమెను ఓడించాడు. ఆ రోజునుంచి గ్రామంలో ఎవరూ భయపడలేదు. అందరూ అర్జున్ ధైర్యాన్ని మెచ్చుకున్నారు. నీతి: భయం ఎంత పెద్దదైనా ధైర్యం మరియు తెలివితో దాన్ని జయించవచ్చు.